రోస్టెడ్ రూట్ వెజిటబుల్ రేమన్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. నూడిల్స్, క్యాబేజ్, ఉల్లిపాయ, ఇది స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో అంటే గనిసగడ్డ అంటారు, అలాగే ఇంకా ఏమంటారు, చిలకడ దుంప అంటారు, అదనమాట. అలాగే మష్రూమ్, క్యారెట్, పంచదార, వెల్లుల్లిపాయలు, అల్లం, బంగాళాదుంప, సోయా సాస్, ఇంకా వెనిగర్. ఇవి ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం. మనం వంట మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకొని నీళ్లు పెట్టుకుందాము నూడిల్స్ ఉడికించుకోవడానికి. కొంచెం తక్కువగానే పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ వాటర్ అంతా మళ్ళీ వాడుకుంటాము కాబట్టి వాటర్ ఎక్కువ అయిపోకుండా సమంగా ఉండేలాగా చూసుకుందాం. ఇందులో నూడిల్స్ వేస్తున్నా, అలాగే కొద్దిగా ఉప్పు, ముద్ద కట్టకుండా కాస్తంత ఆయిల్. రోస్టెడ్ అనేసరికి మనకు గుర్తొచ్చే విషయం ఏంటి, రోస్ట్ చేసుకోవాలి, అన్నింటినీ కూడా కొంచెం ఫ్రై చేసుకుంటాం అన్నమాట. స్మెల్లీగా స్మోకీగా వచ్చేలాగా దాన్ని ఫ్రై చేయాలి. యూజువలీ హాఫ్ బాయిల్ తోటి కూడా రెడీ చేసుకుంటూ ఉంటాము ఈ ఓరియంటల్ డిషెస్ ఇలాంటివన్నీ కూడా, కానీ ఇది మాత్రం కొంచెం ఎక్కువగానే రోస్ట్ చేస్తాం. వెల్లుల్లి చాప్ చేసేసుకున్నాం కదా, ఐల్ కీప్ ఇట్ అసైడ్. అలాగే ఆనియన్, మొత్తం వెజిటబుల్స్ అన్నీ కూడా డైస్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. బౌల్లోకి డైస్డ్ ఉంటేనే బాగుంటుంది. జ్యూసీగా కూర అంతా కలిసిపోయినట్లుగా ఉండి టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుంది. పెనం వేడెక్కిపోయి ఉంటుంది పాటికి. కొద్దిగా ఆయిల్, ఆయిల్లో వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయ వేద్దాం. హార్డ్ టు సాఫ్ట్ వెజిటబుల్స్. ఇది స్వీట్ పొటాటో అన్నాం కదా, స్వీట్ పొటాటో కట్ చేసుకుంటున్నా. కొన్ని చోట్ల దీన్ని గనిసగడ్డ అంటారు, కొన్ని చోట్ల చిలకడ దుంప అంటారు. ఉట్టిగా ఉడికించుకొని తిన్నా కూడా ఇది బాగుంటుంది, స్వీట్గా. యూజువలీ వంటల్లో కొంచెం తక్కువే వాడుతుంటాం దీన్ని. దప్పలం అంటారు, ఐడియా ఉందా? కూరల్లో ఒక వెరైటీ మన తెలుగులో, అలాంటి దప్పలంలో వాడుతుంటారు దీన్ని. స్వీట్ పొటాటో డిష్లో వేసుకుందాం. అలాగే బంగాళదుంప కూడా కట్ చేసి వేసుకోవాలి. ఓకే, బంగాళదుంప కూడా వేసేసుకుందాం.
క్యారెట్ కట్ చేసుకుందాం. దీనికంటే ముందు ఒకటి వేయాల్సింది ఉంది కదా, అల్లం కూడా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఓకే, అల్లం వేసేసుకుందాం. అల్లం కూడా ఆయిల్లోనే ఫ్రై అయితే బాగుండేది, బట్ వీ మేడ్ ఇట్ లైట్. ఫ్లేవర్ అదిరిపోతుంది. క్యారెట్ కూడా డైస్ కట్ చేసుకుంటున్నాను. టు ద డిష్. మష్రూమ్ క్వార్టర్స్ చేసుకుంటా చాలు, మరీ చిన్నగా చేసినా కూడా కరిగిపోతుంది అందులోకి. ఇది పెద్దదిగా ఉంది, 6 ముక్కలు చేద్దాం. పంచదార వేస్తున్నాం. ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా అన్నీ వేసుకున్నాం కదా. లాస్ట్లో క్యాబేజ్, దీన్ని షెడ్ చేసి వేయచ్చు, బట్ షెడ్ చేసినా కొంచెం పొడవుగా ఉంటుంది కదా, అందుకని ముక్కలుగా కూడా కట్ చేస్తున్నా. చాలు, ఇంతకంటే చిన్న చేయాల్సిన అవసరం లేదు. క్యాబేజ్, వెనిగర్, సోయా సాస్, కొద్దిగా సాల్ట్, కొద్దిగానే వేసుకుందాం. ఆ వాటర్లో ఆల్రెడీ వేసాము, సోయా సాస్ కూడా ఉంది కదా, సరిపోతుంది. కాస్తంత పెప్పర్ కూడా వేసుకుందాం. ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో కారానికి పండు మిరపకాయలు వేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే, రైట్. లాస్ట్కి వచ్చేసాము. ఈ నూడిల్స్ విత్ వాటర్ వేసేసుకున్నాం. ఒక బాయిల్ వచ్చింది, దించేసుకోవచ్చు అనమాట. కొద్దిగా ఉడికించుకొని అన్నింటినీ కలిపి ఉడికించుకోవడం. ఓకే, సో ఈ విధంగా ఉడికిపోయింది కాబట్టి డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.